చీకటి గుడారాలు, గుడ్డి దీపాలు, మసక చీకట్లు. ఇదే లోకంగా బతుకు వెళ్లదీస్తోన్న పేదలను చూసి తల్లడిల్లాడు. కరెంటు లేక, ఎదిగేందుకు ఆసరా అందక అవస్థలు పడే అభాగ్యులను చూసి కదిలిపోయాడు. వెలుగుకి, ప్రగతికి సంబంధముందని బలంగా విశ్వసించాడు. పల్లెల్లో వెలుగుల కోసం నడుం కట్టాడు. సౌర విద్యుత్తుతో చీకట్లో మగ్గుతోన్న లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాలని, పల్లె ముఖం జిగేల్మని మెరవాలని కలలుగని నిజం చేసేందుకు శ్రమిస్తోన్న అతడే హరీష్ హండే. చదువు, మార్కులు, ర్యాంకులు, సరదాలు, స్నేహాలు, విదేశీ ఆశలు. కళాశాల రోజుల్లో హరీష్ అందరిలానే ఆలోచించాడు. ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా రాణించాడు. ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్లో సీటు సాధించాడు. ఎనర్జీ ఇంజనీరింగ్లో చక్కటి ప్రతిభతో పట్టా పొందాడు. కలలు విస్తరించాయి. సాంకేతిక విద్యకు పేరెన్నికగన్న మాసాచ్యూసెట్స్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించేందుకు బయలుదేరి వెళ్ళాడు. అదో విజ్ఞాన ప్రపంచం, చదువే లోకంగా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హరీష్ పిహెచ్డి అధ్యయనం ఆరంభించాడు. సరిగ్గా ఈ సమయంలోనే అతనొకసారి డొమినిక్ రిపబ్లిక్కు వెళ్లాల్సి వచ్చింది. ఉత్సాహంగా పయనమయ్యాడు. ఇలా వెళ్లడమే అతని జీవితంలో ఓ మేలి మలుపు, కొత్త పూలబాట. అక్కడ సహజ వనరులు పరిమితం, వసతులు అంతంత మాత్రం. అక్కడ మన దేశంలో కంటే కడు నిరుపేదలున్నారు. అయినా చిత్రం ఏమిటంటే ఆ బీదలు సౌరశక్తిని విరివిగా వాడుతున్నారు. ఇంట్లో వెలుగుకి, దైనందిన అవసరాలకు దానినే వినియోగిస్తున్నారు. అది గమనించిన హరీష్లో అంతర్మథనం మొదలయ్యింది. స్వదేశంలో కరెంటు సౌకర్యానికి నోచుకొని సగం జనాభా గుర్తుకొచ్చారు. I had a chance to go to South America. And in South America I saw నేను దక్షిణ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు సైతం సౌరశక్తి సహాయంతో చీకటిని పారదోలుతున్నారు. నన్నది ఆలోచింపచేసింది. నా దేశంలోని ప్రజలకు నేనెందుకు ఈ సౌరశక్తి దీపాలను గ్రామీణులకు అందజేయకూడదు అనుకున్నాను. దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేశాను. దానిలోని ఆర్థిక, మార్కెటింగ్ అంశాలను పరిశీలించాను. ఆ విధంగా ప్రస్తుతం సెల్కో ఇండియా కర్ణాటక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపుతూ సెల్కో ఇండియాను 1994లో స్థాపించాం. దీనికి ప్రధాన కారణం సమాజంలోని కొన్ని అపోహలను తొలగించి, అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయటం. గ్రామీణులు, పేదలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేరు అనేది వాస్తవం కాదు. అదేవిధంగా టెక్నాలజీ ద్వారా పేదరికాన్ని రూపుమాపడం సాధ్యం కాదనేది కూడా అబద్ధం. ఆధునిక పరిజ్ఞానంతో సామాజికాభివృద్ధి ఆలస్యమవుతుందనేది కూడా నిజం కాదు. మనది వ్యవసాయక దేశం అంటాం. 8%, 9% అభివృద్ధి, వృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటాం. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం మనది. ఎంతో మంది దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ఈ పరిస్థితి మారాలని మేము తలచాం. అందుకే సమాజానికి మా వంతు సహకారం అందించాలని సెల్కో ఇండియా ప్రయత్నిస్తుంది. అది మన దేశంలో ఆర్థిక సంస్కరణల యుగం. ఐటీ సేవలకు ఆదరణ లభిస్తోన్న సమయం. బహుళజాతి సంస్థల్లో ఐఐటిఎన్లకు అద్భుత అవకాశాలు ఆహ్వానం పలుకుతున్న కాలం. ఆ ఎర్రతివాచిపై నడవడం కన్నా పల్లె వెలుగుల కోసం పాటుపడడమే సముచితం అనుకున్నాడు హరీష్. ప్రయోగాత్మకంగా ప్రారంభమైన సెల్కో సేవలకు ఆరంభం నుంచి అనేక సవాళ్లు. ఉపకార వేతనంతో కూడబెట్టిన 15,000 రూపాయలే ప్రారంభ పెట్టుబడి. దాంతో ఒక సిస్టమ్ కొనడం, దానిని బిగించాక మరొకటి ఆర్డర్ ఇవ్వడం, ఇలా నెమ్మదిగా అడుగులేశాడు. ఏడాదిన్నర పాటు కర్ణాటకలోని గ్రామానికి వెళ్లి చదువుకున్న వారిని, ఉన్నతాధికారులను, సంపన్నులను కలిసి మాట్లాడాడు. కాలుష్యరహిత ఉపకరణాల గురించి 10 మందికి చెప్పమని కోరాడు. అందరూ
పేదలకు అంత విలువైన విద్యుత్తును కొనే స్థోమత లేదన్నారు. వినియోగించడం చేతకాదన్నారు. సామాజిక భావనతో ఆలోచించడం ప్రయాసేనంటూ పరిహసించారు. అయినా తను నిరాశపడలేదు. ఈ సవాళ్లనే తన లక్ష్యాలనుకున్నాడు. 1995లో సెల్కోను సామాజిక వ్యాపార సంస్థగా నమోదు చేశాడు. హరీష్ హండే ఉత్సాహంగా కొత్త బాటలో నడిచిన కళ్ల ముందు అన్నీ అగ్ని పరీక్షలే. 10,000 విలువ చేసే సోలార్ సిస్టంలను కొనేవారి సంఖ్య పరిమితం. వాటిని బిగించి నాణ్యతను పరిశీలిస్తూ సేవలందించే నిపుణులు కొద్దిమందే. ఈ పరిస్థితుల్లో మళ్లీ పల్లె తలుపు తట్టాడు. స్థానికంగా టీవీ రిపేర్ చేసేవాళ్లను కలిసి మాట్లాడాడు. తన ఉత్పత్తులతో వారిని మెప్పించాడు. దాంతో సుదీర్ఘకాలం పనిచేసే సౌర విద్యుత్తును అధికాదాయ వర్గాల వారు కొనుగోలు చేయడం ప్రారంభించారు. హరీష్ సంతృప్తి చెందలేదు. వ్యాపారం, లాభార్జన తన ధ్యేయం కాదు. ఏ మేరకు సామాజిక ప్రయోజనం కలిగిందనేదే కీలకం. హరీష్ గ్రామీణ బ్యాంకులను సంప్రదించాడు. చీకటి పడగానే రైతుల పనులు ఆగిపోతున్నాయి. గుడ్డి దీపాల్లోనే చిరు వ్యాపారుల అమ్మకాలు మందగిస్తున్నాయి. వారికి ఈ విద్యుత్తు ఎన్నో విధాల మేలని వివరించాడు. వాటిని కొనుగోలు చేసేవారికి రుణం మంజూరు చేయమని విన్నవించాడు. బ్యాంక్ అధికారులను ఒప్పించడంలో భగీరథ ప్రయత్నమే చేశాడు. అది ఫలించింది. 1996 చివర్లో స్థానిక గ్రామీణ బ్యాంక్ 100 సోలార్ సిస్టంల కొనుగోలుకు రుణం అందించింది. ఒకడుగు పడింది. చైతన్యం శివమెత్తింది. మిగిలిన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకోవడం ఆరంభమయ్యింది. హరీష్ నడక వడివడిగా సాగింది. నేరుగా ప్రజల మధ్యకెళ్లి వారి సమస్యలను గమనించే తీరు హరీష్కు ఎన్నో పాఠాలు నేర్పింది. మసక చీకట్లు కమ్ముకోగానే బెంగళూరులో రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వేల మంది కిరోసిన్ లాంతర్లను ఆశ్రయిస్తారు. కిరోసిన్ దీపాలకు ఒకరోజు పెట్టే ఖర్చుతో పోల్చినప్పుడు సౌర విద్యుత్తుకయ్యే మొత్తం చాలా తక్కువ. ఒక రకంగా డబ్బు ఆదానే. సౌర విద్యుత్తుతో వివిధ వృత్తుల వారికి అధికాదాయం లభిస్తుందని హరీష్ భావించాడు. బీడీలు చుట్టేవాళ్లు, ప్లాస్టిక్ బుట్టలు తయారు చేసేవాళ్లు, దర్జీ పనివాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాత్రి కూడా వెలుగుంటే వారి ఉత్పాదకత పెరుగుతుంది. ఆదాయం రెట్టింపవుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి. ఇవన్నీ నిజమే. కానీ ఒకేసారి పెద్ద మొత్తం వెచ్చించి సౌర విద్యుత్తును సమకూర్చుకునే శక్తి వారికి లేదు. ఏమిటి దీనికి పరిష్కారం? గ్రామీణ సహకార బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలను కలిశాడు హరీష్. తక్కువ శాతం వడ్డీకి రుణాలిచ్చేలా మాట్లాడాడు. రుణగ్రహీతల తరఫున తాను హామీగా ఉంటానన్నాడు. పెరిగిన ఉత్పాదకతకు అనుగుణంగా త్వరితంగా చెల్లింపులు చేసేలా కొనుగోలుదారులకు మార్గనిర్దేశకాలు రూపొందించాడు. ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ హరీష్ రూపొందించిన ఈ ప్రణాళిక విజయవంతమయ్యింది. 5 ఏళ్లు తిరిగేసరికి సౌర విద్యుత్ విస్తృతాదరణ పొందింది. పెద్ద సంఖ్యలో పేదలకు చేరువయ్యింది. When you look at coal and nuclear, it's more of a larger capacity. వ్యవసాయదారులైనా, చేతి వృత్తుల వారైనా, కార్మికులైనా, కూలీలైనా
ఎవరైనా సెల్కో సౌరశక్తి వినియోగానికి డబ్బు చెల్లించాల్సిందే. ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు. వారు డబ్బు చెల్లించితేనే శక్తి వినిమయంలో, ఉపయోగంలో విలువ తెలుస్తుంది. అందుకోసమే సెల్కో గ్రామీణ బ్యాంకుల ద్వారా గ్రామీణులకు సౌరశక్తి యూనిట్లు అందజేస్తూ వారి ఇళ్లల్లో కరెంటు ఉండేలా ప్రయత్నిస్తుంది. అందుకే ప్రభుత్వాలను గాని, కార్పొరేట్ కంపెనీలను గాని సెల్కో ఆర్థిక సహాయం అడగటం లేదు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి గడపను తట్టి వారికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పిస్తూ వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాం. అక్షరం ముక్క రాయడం చదవని వారు సైతం ఈ సౌర విద్యుత్తుని సులువుగా వినియోగించాలి. ఇదే హరీష్ తపన. అందుకే పకడ్బందీ పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించాడు. సెల్కో కార్యకర్తలు విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గ్రామాలను గుర్తిస్తారు. అక్కడి వారు సొంతంగా కొనుక్కోగలిగితే సరి. లేని పరిస్థితుల్లో ఇంటి వద్దనే రుణ సదుపాయం అందిస్తారు. ఆపై సౌర విద్యుత్తు యూనిట్ని వాళ్ల ఇంటి వద్ద బిగిస్తారు. అక్కడితో బాధ్యత తీరిపోదు. అప్పుడే మొదలవుతుంది. ఏడాది పాటు దాని పనితీరును పర్యవేక్షిస్తారు. లైట్లు పాడైపోతే, బ్యాటరీలు చెడిపోతే వాటిని తిరిగి మారుస్తారు. అంతేకాదు, ఏ చిన్న మరమ్మత్తు అవసరమైనా తక్షణం హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల్లో 25 శక్తి సేవా కేంద్రాలను హరీష్ ఏర్పాటు చేశారు. గడపలోకి వచ్చి గబగబా ఇలా సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో కాంతుల కోసం తప్పించే ఈ తీరు అభినందనలందుకుంది. పరచిన పూలబాటలో నడవడం కాదు, కొత్త దారిని అన్వేషించి ముందు నిలిచి మార్గనిర్దేశం చెయ్యాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి అని కలలుగన్న హరీష్ ఆచరణలో విజయం సాధించాడు. సేవా వంటి సంస్థల సహకారంతో సౌర విద్యుత్తు వాడకాన్ని ప్రోత్సహించాడు. 1,25,000 ఇళ్లల్లో సెల్కో ఉత్పత్తులతో వెలుగులు నింపాడు. Around 10 million households in the state of Karnataka. కర్ణాటక రాష్ట్రంలో 1 కోటి నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో 20% ఇళ్లకు విద్యుత్ సదుపాయం లేనేలేదు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలే. ఇందులో మేము 1,25,000 గృహాల్లో సౌరశక్తితో వెలుగులు నింపాం. ఇంకా రాబోయే 4 ఏళ్లలో మరో 2 లక్షల గ్రామీణ ఆవాసాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాం. నిరుపేదలైన గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రాధాన్యాన్నిస్తూ భవిష్యత్తులో అంధకార ఆవాసాలు లేకుండా చెయ్యాలన్నదే మా లక్ష్యం. అలుపెరగని అతని కృషితో కర్ణాటకలోని 100 గ్రామాలు, ఇంకా కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా వెలుగులు విరజిమ్మాయి. ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా రాత్రిపూట చదువుకునే వీలు ఏర్పడడంతో పేదల పిల్లలు చదువుల్లో గొప్పగా రాణించే అవకాశం ఏర్పడింది. కుటీర పరిశ్రమల్లో నిమగ్నులైన వేల మంది రాబడి రెట్టింపయింది. See, what's happening in our country is, I would say that ప్రస్తుతం దేశంలో థర్మల్ పవర్, జల విద్యుత్తు, అణు విద్యుత్తు ఉత్పాదక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవి ఎక్కువ మోతాదులో శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. విద్యుత్ ఉత్పత్తి ఉంటున్న కొన్నిసార్లు సరఫరా విషయంలో విఫలమవడం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వాల దృష్టి నగరాలు, పట్టణాలు, పరిశ్రమల వైపే ఉంటూ ఉంది. అందుకే విద్యుత్తును 1000 మెగావాట్ల ఉత్పత్తి చేస్తూ హైటెన్షన్ తీగల ద్వారా 100 కిలోమీటర్ల దూరం సరఫరా చేస్తున్నారు. కానీ సమీపాన ఉన్న పల్లెలపై దృష్టి సారించడం లేదు. సరిగ్గా అలాంటి ప్రాంతాలకే ప్రత్యామ్నాయంగా సెల్కో ద్వారా సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నాం. గాఢాంధకారంలో నివసిస్తున్న పల్లె జనాన్ని వెలుగు దీపాల్లో జీవించే విధంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో అంతా సౌరశక్తి వినిమయమే అవుతుంది. సౌర విద్యుత్తు ఖరీదైనది, కానీ అత్యంత ప్రయోజనకరమైంది. ఈ వాస్తవం గ్రహించాలనే హరీష్ దాని వాడకం పెంచే దిశలో ప్రభుత్వం కదలాలి అంటారు. దేశవ్యాప్తంగా ఐటీఐ కోర్సుల్లో ఆరంభించినప్పుడే ఆ విజ్ఞానం అందరికీ తెలుస్తుంది, అందుబాటులోకొస్తుంది అంటూ లోపాన్ని ఎత్తి చూపుతారాయన. See, one is a shortage of power, but also is the inefficiency of ప్రస్తుతం దేశంలో ఎంతో మందికి శక్తి వనరుల వినియోగ గురించి తెలియదు.
వ్యవసాయదారులకు పంపు సెట్ల వినియోగం, విద్యుత్తు వాడకం తెలియదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతంలో మనం చూసినప్పుడు వేల డబ్బుతో పంపు సెట్లు బిగిస్తారు. వాటితో పైరుకు నీరు అందించడం జరగదు. పంటల్లో కూడా తక్కువ నీరు అవసరమయ్యేవి ఉంటాయి, ఎక్కువ నీరు అవసరమయ్యేవి కూడా ఉంటాయి. భూమిలో వివిధ లోతుల్లో లభించే నీటిని సులువుగా పైకి తెచ్చే శాస్త్రీయ పరిజ్ఞానం, సరిపడే విద్యుత్తు వినిమయం గురించి తెలిసి ఉండాలి. సెల్కో సంస్థ రానున్న కాలంలో దేశంలోని మురికివాడల్లోని ప్రజలకు విద్యుత్తును అందించాలనుకుంటోంది. ఈ 15 ఏళ్లలోని అనుభవాన్ని భవిష్యత్తులో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సైతం సౌరశక్తిని వినియోగించే విధంగా పరిశోధనలు చేసి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. దేశంలో కరెంటే లేని ఏ ఒక్క ఇల్లు ఉండకూడదు అని సెల్కో కోరుకుంటోంది. ఈ రంగంలో లాభాలు నామమాత్రం. ఇది తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్తు సేవల కల్పనకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షిస్తారు. దీనివల్ల గ్రామీణ భారతం మిలమిలా మెరుస్తుందని ప్రయోజనాలను ఏకరువు పెడతారు. అలాగని ఎదుటివారికి చెప్పేటందుకే సూచనలున్నాయి తరహా కాదతను. సామాజిక కార్యక్రమాలకు ముందు నిలవాలనేది తన సంకల్పం. Our plan is basically to replicate the efforts. మేము కోరుకునేదేమిటంటే సమాజ సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. కేవలం మా సెల్కో సంస్థయే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లోని సంస్థలు దీనిలో పాలు పంచుకోవాలి. Maharashtra can come and learn. That's the way we feel that. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని వ్యక్తులు, సంస్థలు మేము చేపట్టిన బృహత్ పథకాన్ని తెలుసుకొని వారి ప్రాంతాల్లో సైతం సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు అయ్యేలా చూడాలి. మేము వివిధ ప్రాంతాల యువ ఔత్సాహికవేత్తల్ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడేలా ప్రోత్సహిస్తున్నాం. సౌర విద్యుత్తు రంగంలో దీక్షాదక్షతలను ప్రదర్శించిన హరీష్ విద్య, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణ, మంచినీటి పారుదల రంగాల్లో పలు ప్రాజెక్టులకు సాయమందించారు. ప్రజా సంక్షేమం దిశలో తను చేసిన కృషికి ఎన్నో ప్రశంసలు లభించాయి, అవార్డులు వరించాయి. గ్రామీణ భారతంలో చీకట్లు తొలగాలని తప్పించిన హరీష్ సేవలకు గుర్తింపుగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధికి కృషి చేసే వారికి ఇచ్చే యాష్డెన్ అవార్డు 1995లో లభించింది. సాంకేతికతతో సామాజిక ప్రగతికి తోడ్పడే వారికి ఇచ్చే టెక్ మ్యూజియం అవార్డు 2005లో హరీష్ ను వరించింది. అదే ఏడాది ఆయన ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ పురస్కారానికి ఎంపికయ్యారు. స్వాబ్ మరియు నందన్ జీత్ ఖెమ్కా ఫౌండేషన్ హరీష్ ను 2007వ సంవత్సరపు సామాజిక వ్యాపారవేత్తగా గౌరవించింది. 1,00,000 ఇళ్లలో వెలుగును నింపిన హరీష్ అరుదైన సేవలకు గాను 2011లో ప్రఖ్యాత రామన్ మెగసెసే అవార్డు ఆయన్ను వరించింది. అదే సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం హరీష్ ను రాజ్యోత్సవ ప్రశాంతి అవార్డిచ్చి గౌరవించింది. 2013లో ట్రస్టీస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ హరీష్ కు డాక్టరేట్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ ప్రదానం చేసింది. 2014లో ఐఐటి ఖడగ్పూర్ ఆయన్ని డిస్టింగ్విష్డ్ అలమనస్ అవార్డిచ్చి గౌరవించింది. నాకు రామన్ మెగాసెసే అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది నా బాధ్యతను పెంచింది. సెల్కో ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో వెలుగు దీపాలను ఏర్పాటు చేయడం కొనసాగిస్తాం. మాలాగే దేశంలోని యువత సెల్కో విధానాలను గ్రహిస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. పలు రాష్ట్రాల్లోని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వాలు, ఎన్జీఓలు గ్రామీణ ప్రాంతాల్లోని చీకటిని పారదోలడంలో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. పల్లెలు మురవాలి, పేదలు హాయిగా బతకాలి. అపార సౌరశక్తి ఇంటింటా వెలుగులు నింపేందుకు ఉపయోగపడాలి. వెల్లివిరిసిన కాంతుల్లో ఆనంద లోకం, కొత్త బంగారు లోకం ఆవిష్కృతం కావాలి. ఇదే ఆశయంగా 25 ఏళ్లుగా మడమ తిప్పకుండా ముందుకు సాగుతున్న ఈ తరం సూర్యుడు, పేదల వెన్నెల రేడు హరీష్ హండే.